శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో స్వామివారి దివ్యానుగ్రహంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీకాకుళం జిల్లా సాధన శిబిరం ఇన్ఛార్జి శ్రీ జామి శ్రీనివాసరావు ఈరోజు మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యావిహార్ రామకృష్ణాపురం నందు జ్యోతి ధ్యానం గురించి విద్యార్థులకు తెలియజేస్తూ అందరి చేత చేస్తూ అత్యంత చక్కటి అనుభూతిని అందరిలో నింపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్రీ తాలాసు శ్రీను, ప్రిన్సిపల్ శ్రీమతి ప్రీతి చౌదరి, ఉపాధ్యాయులు అనుదీప్, సూర్యతేజ, లావణ్యకృష్ణ, దాలేటి సర్, మౌనిక, ప్రవీణ, జయదేవ్, అశోక్, జానకిరా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నెమ్మదిగా బరువెక్కి మూతపడుతున్నాయి. రెండు చేతులను కూడా మనం పూర్తిగా లాక్ చేసి ఉన్నాము. రెండు కళ్ళ మధ్య జ్యోతి అఖండముగా వెలుగొందుతూ జ్యోతి వెలుగు మన మొహమంతా ప్రకాశిస్తుంది. నెమ్మదిగా జ్యోతి కిందకు ప్రేమిస్తూ కంఠంలోనికి, అక్కడ నుండి గుండె ఊపిరితిత్తుల వైపు ప్రవహిస్తుంది. అక్కడ మన భౌతిక హృదయానికి కుడివైపున ఆధ్యాత్మిక హృదయము ఒక కలువ మొగ్గ వలె ఉన్నదండి. ఆ కలువ మొగ్గపై జ్యోతి కిరణాలు ప్రసరిస్తున్నాయండి. నెమ్మదిగా ఆ యొక్క వెలుగుకు ఆ కలువ మొగ్గ నెమ్మదిగా ఒక్కొక్క రెక్క ఉంచుకుంటూ చక్కగా కలువ పువ్వు వలె విస్తరించి చక్కగా ఆధ్యాత్మిక హృదయంలో కలువ పువ్వు ఆధ్యాత్మిక హృదయం వలె ఇచ్చుకున్నది. ఇప్పుడు నెమ్మదిగా జ్యోతి ఆ యొక్క కలువ పువ్వు మధ్యలో ప్రకాశిస్తుంది. నెమ్మదిగా ఆధ్యాత్మిక హృదయం మొత్తం కూడా జ్యోతిర్మయమై ఆ కలువ పువ్వు అదృశ్యమైంది. నెమ్మదిగా జ్యోతి ఊర్ధ్వంగా పీడిస్తుంది. కంపకుండా నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా పీడిస్తుంది. మరలా రెండు చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది నేను తర్వాత ఈ జ్యోతి ధ్యానం అయిన తర్వాత తెలియజేస్తాను. టైం చాలా పొందాలంటే సత్వగుణ సంపన్నులు. అయితే చాలామంది అనుకుంటారంటే సత్వగుణ సంపన్నులు అయితే మనం సత్వగుణాన్ని సాధిస్తే చాలు అనుకుంటారండి. మనం సత్వగుణాన్ని కూడా జయించాలని స్వామి చెప్పారండి. ఏంటంటే సత్వగుణాన్ని జయించాలంటే మనం గుణాతీతులు కావాలండి. మీరు ఒకసారి అనుకుంటే సత్వగుణం మంచిదే, కానీ గుణాతీతులు కావాలి. గుణాతీతులు కావాలి అంటే పెద్దవాళ్ళైన మీకు అందరికీ అంత అవసరం లేదు. అది ఈ భవబంధాలన్నింటినీ కూడా విమోచన జరిగేది ఎప్పుడంటే సత్వగుణాన్ని జయించినప్పుడు. అందుకే పర్వత యోగులు హిమాలయాల్లో కానీ వీటిలో కానీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ కొడుకులు కానీ మీరు ఎవరి మీద కూడా వాళ్ళకి బంధాలు కానీ విమోచన చేస్తారని. అప్పుడు సత్వగుణాన్ని కూడా వాళ్ళు చేయిస్తారు. అప్పుడు ఈ యొక్క పాయింటింగ్ ఫింగర్ మీ అందరికి కూడా తెలుసు కదా, ఇది జీవాత్మ. ఏంటంటే ఇది ఈ యొక్క బొటన వేలు, ఈ బొటన వేలే మనకి దృఢంగా ఉంటుంది. ఇది పరమాత్మ. ఏంటంటే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యము కావాలండి. జీవాత్మ అంటే మనము, పరమాత్మ అంటే భగవంతుడు. ఈ యొక్క జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయాలంటే తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని జయించినప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో అంకితమవుతాడు. ఇదే చంద్ర ప్రభువు ద్వాపర యుగములో తన అవతార వైభవాన్ని ప్రేమామృత ద్వారా విస్తరించిన శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిసినటువంటి రామకృష్ణాపురములో సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి సమక్షంలో మనందరం
సాధనకు కూడా ఓంకారం ఇప్పుడు 21 సార్లు చేసుకున్నాం. దయచేసి నేను కొన్ని విషయాలు